హాయ్ అండి. నమస్తే. నేను మీ జయశ్రీ. బీట్రూట్ తినేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కదా! కలర్ ఇష్టపడక చాలామంది తినరు. కానీ ఇలా చేసుకుంటే పిల్లలైనా, పెద్దలైనా సరే చాలా బాగా ఇష్టపడతారు. కళాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని, అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు, శనగపప్పు వేసుకోండి. ఇవి వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేయించండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుందాం. ఇది కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలన్నీ వేసేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకోండి, బీట్రూట్ బాగుంటాయి. ఇవి వేసేసాం కదా, ఇప్పుడు కొంచెం తగినంత సాల్ట్ వేసుకొని కాసేపు ఉడకనివ్వండి. మూత పెట్టండి, మగ్గుతుంది చక్కగా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసాను. ఇది వేసిన తర్వాత మరలా మూత పెట్టుకుందాం. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఒక టమాటో చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. మరలా మూత పెట్టేయండి కాసేపు. ఈ ఆవిరితోనే ఇది చక్కగా ఉడికిపోతుంది. ముక్క మెత్తబడే వరకు ఉడికించండి. నేను ఇలా టమాటా కలిపిన తర్వాత మూత పెట్టేస్తున్నాను. ఇది పూర్తిగా ఉడికిన తర్వాత మనకి దీనిలో ఉన్న వాటర్ అంతా అయిపోతుంది. ఇప్పుడు కొంచెం కారం వేసుకోండి. తగినంత కారం వేసుకోండి మీరు. నాకైతే ఒక స్పూన్ పడింది. కారం వేసిన తర్వాత మరలా కాసేపు మగ్గనివ్వండి. ఇదంతా ఆయిల్ మనకి సెపరేట్ అయిపోతుంది. చక్కగా ఫ్రైలా వచ్చేస్తుంది. చివర్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. నేను చేసిన రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.